ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసింది. తెలంగాణ వాళ్ళ దృష్టిలో దేవుళ్ళై కూర్చున్నారు. ఆంధ్ర వాళ్ళ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ కాస్త అపవాదులు మూటగట్టుకోవాల్సిన పరిస్థితి. 10 ఏళ్ళు దాటినా సరే దానిలో నుండి కాంగ్రెస్ పార్టీ బయటకు రాలేకపోతోంది. బట్ నిరూపించుకోవాల్సిన అవసరము మేము కూడా ఉన్నాము అని జ్ఞాపకం పెట్టాల్సిన అవసరం మీ మీద కూడా ఉంది. బట్ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అంత యాక్టివ్గా ఉన్నట్టు కనిపించడం లేదు. నిన్న మనం చూసాము, సిడబ్ల్యూసీ మెంబర్ మాజీ మంత్రి రఘువీరారెడ్డి గారు నేను పాదయాత్ర చేయబోతున్నాను అని అయితే ఒక ప్రకటన పెట్టారు. ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. ఏమంటారు? అంటే 2 డిఫరెంట్ ఇష్యూస్ అండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విభజన గురించి మీరు మాట్లాడారు. సరే, ఎవరో మీలాంటి వాళ్ళు నన్ను ఇంటర్వ్యూకి ఎట్లా పిలిచినప్పుడు నేను సమాధానం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్పుకునే అవకాశమే తప్ప అదర్వైజ్ చంద్రబాబు నాయుడు గారు విభజనకు అనుకూలంగా లెటర్ ఇచ్చిన విషయమో కన్వీనియంట్ గా ఆ పార్టీ కానీ ఆ క్యాడర్ కానీ బలంగా ఉన్నారు కాబట్టి దాన్ని పక్కన పెడతారు. విభజనకి సహకరించి చిన్నమ్మనే కాదు పెద్దమ్మను కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పిన సుష్మా స్వరాజ్ గారు విభజనకి మేమెంత ఓటేసామో వాళ్లే అంత ఓటేసిన భారతీయ జనతా పార్టీని మనం భుజాన మోస్తాం. సో అనుకూలంగా మనకు నచ్చిన దాన్ని కన్వీనియంట్ గా అంటే బలంగా ఉన్న దాన్ని భుజానికి ఎత్తుకోవడం, వీక్ గా మీకోసం మీ హక్కుల కోసం కొట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నచ్చకపోవడం ఎంతవరకు సమంజసం అనేది చెప్పాలి. ఇవాళ ఇందాక నేను క్వశ్చన్ చేసిన వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారు నచ్చారు, బీజేపీ పార్టీ నచ్చిందని కాదు, అలా నచ్చేలాగా వాళ్ళు కన్విన్స్ చేసుకున్నారు. అవే రాజకీయాలంటే దాంట్లో కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ కాస్త వెనుకబడిందని అనుకోవాలి కదా. నచ్చినట్టు కన్విన్స్ చేసుకోవడం ఒక విషయం, ఉన్నదాన్ని ట్విస్ట్ చేసి లేనిపోని అబద్ధాలు చెప్పి ఎదుటివాడిని దెబ్బతీయడం ఇంకొక ఎత్తుగడ. దానికి వాళ్ళకున్న రిసోర్సెస్, వాళ్ళకున్న మీడియా సపోర్టు, వాళ్ళు చెప్పగలిగిన అబద్ధాలు. ఉదాహరణకి ప్రత్యేక తరగతి హోదా ఇందాక నేను మెన్షన్ చేశాను, దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ కింద మార్చారు. మళ్ళీ చివరిలో ఆయన ప్రత్యేక తరగతి హోదా కావాల్సిందే అని మాట్లాడారు. వేరే రాష్ట్రాలకు ఇవ్వట్లేదు, మన రాష్ట్రం కూడా ఇవ్వట్లేదు అన్నారు. మళ్ళీ వేరే రాష్ట్రాలకి ఇస్తున్నారు అన్నారు. సో అనేక రకాలుగా ట్విస్ట్ చేశారు. అదే విధంగా వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన ప్యాకేజ్ ఇవాళ వస్తుందా రావట్లేదంటే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే దమ్ము ధైర్యం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకి ఎవరికీ లేదు. మేము చెప్తున్నప్పుడు నరేంద్ర మోడీని క్వశ్చన్ చేయనివ్వకుండా రాష్ట్రంలో ఉన్న 25కి 25 ఎంపీలు అన్ని ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఒకే ట్యూన్ లో మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీకి అనుకూలమైన ట్యూన్ లో మాట్లాడుతూ ఉన్నారు. సో అటువంటి తరుణంలో కాంగ్రెస్ వీక్ అవుతా ఉంది తప్ప వీళ్ళు పెట్టారు, షెల్ పెట్టారు అవన్నీ కాదు కదా, రీజన్స్ అవి కాదు. సో ఏది ఏమైనా సరే రాష్ట్ర హక్కుల కన్నా కూడా ముఖ్యమంత్రి కుర్చీలో ఏ అబద్ధాలు చెప్తే మనం కూర్చోగలుగుతాం అనే దాంట్లో నరేంద్ర మోడీని ప్రొటెక్ట్ చేసుకునే విషయంలో ఈ ప్రాంతీయ పార్టీలు మొత్తం ఉన్నాయి అనేది సుస్పష్టం. సరే, పక్కన పడి ఇప్పుడు మీరు రఘువీరారెడ్డి గారి పాదయాత్ర గురించి మాట్లాడారు. 2 డిఫరెంట్ ఇష్యూస్. రఘువీరారెడ్డి గారి పాదయాత్ర ఆయన స్వయంగా ఆయన ప్రెస్ మీట్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ పాదయాత్ర పేరు మహాత్మా గాంధీ సందేశ యాత్ర. ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాటంలో ఏమి ఇబ్బందులను ఫేస్ చేశారు, దాన్ని ఏ రకంగా ఓపికతో, ఓర్పుతో, సామరస్యంతో, సత్యంతో దాన్ని బ్రిటిష్ వాడిని ఎదిరించి దాన్ని జయించగలిగారు, మనకి ఎట్లా తీసుకురాగలిగారు, ప్రస్తుతం రాష్ట్రంలో దేశంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఈవెన్ ప్రపంచంలో ఉన్న పరిస్థితులు ఏంటి, మహాత్మా గాంధీ యొక్క విగ్రహాలు 102 దేశాల్లో పెట్టుకొని ఆయన ఒక దేవుళ్ళ మిగతా అన్ని దేశాల్లో కొలుస్తా ఉంటే ఈ దేశంలో మన్రేగా పేరులో మహాత్మా గాంధీ పేరు తీసేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి దానికి మహాత్మా గాంధీ పేరు లేకుండా చేసి గ్రామ సభల యొక్క హక్కుల్ని, గ్రామ స్వరాజ్యం కోసం ఆలోచించిన మహాత్మా గాంధీ ఇవాళ గ్రామాల యొక్క హక్కుల్ని హరించి వేస్తున్న కొత్త నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన కొత్త చట్టం. సో ఇటువంటివన్నీ అంటే మహాత్మా గాంధీ సెంట్రిక్ గా ఆయన ఆలోచన విధానంతో వెళ్తే అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఇన్ టోటో హోల్ గా దేశ ప్రజలు మొత్తం సోదర భావంతో మెలగాలి, శాంతియుతంగా మెలగాలి, ఈర్షా ద్వేషాలను పక్కన పెట్టాలి, నిజాయితీతో ఉండాలి అనే ఒక సందేశం మహాత్మా గాంధీ ఆ రోజు ఏదైతే ఇచ్చారో అదే సందేశాన్ని 30వ తేదీ ఈ నెల ఆయన హత్య గావించబడ్డ రోజు. సో ఈ నెల 29, 28, 29, 30 3 రోజుల్లో పాదయాత్ర ఫ్రమ్ నీలకంఠాపురం టు హిందూపూర్. దానికి కూడా ఒక హిస్టారికల్ కనెక్టివిటీ ఏంటంటే మహాత్మా గాంధీ గారు హిందూపూర్ వచ్చినప్పుడు రఘువీరారెడ్డి గారి ఫాదర్ కావేరప్ప గారు నీలకంఠాపురం నుంచి నడుచుకుంటూ హిందూపూర్ వెళ్ళి గాంధీ గారి సందేశాన్ని విని వచ్చి ఎవరైతే
అన్టచబుల్స్ అస్పృశ్యులుగా భావించి దేవాలయాల్లోకి రానివ్వకుండా పక్కన పెట్టారో దళితులు, ఆ రోజు మహాత్మా గాంధీ వాళ్ళని హరిజనులు అన్నారు. ఆ గాంధీ సందేశాన్ని తీసుకొచ్చి వెంటనే వాళ్ళ ఊర్లో రఘువీరారెడ్డి గారి నాన్నగారు దళితుల్ని ఆలయ ప్రవేశం చేయించారు. సో ఆ వాళ్ళ నాన్నగారి యొక్క స్ఫూర్తి, అదే విధంగా వాళ్ళ పెదనాన్న శ్రీరామ్ రెడ్డి గారు ఫ్రీడమ్ ఫైటర్, ఆయన్ని నీలకంఠాపురం నుంచి బ్రిటిష్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లాలన్నప్పుడు వీళ్ళు మీరు అక్కడికి రానవసరం లేదు, మేమే హిందూపురం వస్తాం పదండి అని చెప్పి నీలకంఠాపురం నుంచి వాళ్ళు హిందూపురం వెళ్ళి బ్రిటిష్ వాళ్ళకి అక్కడి నుంచి వెల్లూరు జైల్లో ఆయన పెట్టడం జరిగింది. సో ఇదంతా చూసుకున్నప్పుడు గాంధీ గారి యొక్క సిద్ధాంతమే ఈ దేశానికి శ్రీరామ రక్ష అనే ఉద్దేశాన్ని, ఆ సందేశాన్ని ప్రజలకు పంపించాలి, ప్రజలకు చెప్పాలి అని ప్రస్తుత ప్రభుత్వాల యొక్క పోకడలను ప్రజలకు అర్థమయ్యేలాగా వివరించేదానికి చేపట్టిన కార్యక్రమం. దీంట్లో ఏ రాజకీయము లేదు. ఎవరు దీని గురించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గారు అన్నప్పుడు జాతిపిత, ఇక ఆయన గురించి రాజకీయంగా ఎవరం ఆలోచించవసరం లేదు. దాంట్లో అందరం పాల్గొనొచ్చు. గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని అందరం ముందుకు తీసుకెళ్లొచ్చు. సో దీంట్లో రాజకీయాలకు తావులేదు, రాజకీయంగా చూడాల్సిన అవసరం కూడా లేదు స్వర్ణ గారు. అండ్